డివిజన్ వైజ్గా ఎంతమంది వచ్చారు. ముందు చేసి పెట్టిన తర్వాత రిజర్వేషన్ ఖరారు అయిపోయిన తర్వాత అందులో ఎవరు ఫిట్ అవుతారు అనేది మళ్ళీ సరి చేసుకున్నాం. సో దరఖాస్తు ఇచ్చినట్లయితే డివిజన్ వైజ్గా తయారు చేస్తారు. మంచి ప్రొఫార్మా తయారు చేసిన వాళ్ళు పట్టణ మన అధ్యక్షుడు మిగతా వాళ్ళందరూ కూడా వెంకన్న గారు అందరూ. కనుక దయచేసి ఇక మీరేం నోట్ పెట్టుకోకండి. పోయిన వాళ్ళు ఆ టికెట్ దొరకకపోతే వస్తారని ఇది బస రైలు ఒకటి దొరకకపోతే ఇంకోటి. ఇలా ఉన్న వాళ్ళు ఎవరు కూడా మన కన్సల్ట్తోనే మన వాళ్ళందరూ ఎప్పుడు అవసరం వస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నదో వాళ్ళు మన గురించి ఏమిటికైనా త్యాగానికి సిద్ధమైనటువంటి వాళ్ళే. వాళ్ళు మొత్తం కన్సల్ట్ చేసే అన్న ఇప్పుడు పోయిన వారం రోజులకే అంటే కూడా కొంత సమయం వచ్చినప్పుడు వద్దు అన్నారు. వాళ్ళు అప్పటి నుంచి పార్టీకి కృషి చేసిన వాళ్ళే, పార్టీకి పనిచేసిన వ్యక్తులే. అసలు టీమే ఇప్పుడు ఇక్కడ ఉంది. కనుక ఏ ఆర్టీ అనుమానం పడొద్దు. వచ్చిన వాళ్ళకు టికెట్ ఇచ్చేదే ఉండదు ఒకటి. ప్లస్ కొంతమంది చెప్పారు టికెట్ ఎవరికి ఇచ్చినా అందరు కలిసి కరెక్ట్గా చేయాలని. 3 ఉంటారు, 4 ఉంటారు. 4 అందరు మేము గెలుస్తామే అంటారు. మేము గెలుస్తామని మేము గెలుస్తామని ఇక ఈడ ఆడ దశ చేసి పెడతారు, మాకు రాకపోతే వస్తాం అని. అటువంటి కూడా గమనించాలి. ఎందుకంటే పార్టీకి లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. లాయల్టీగా ఉండేది అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ రేపు రాబోయే ప్రభుత్వం మనదే. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా గవర్నమెంట్లో మీరు కౌన్సిలర్లు మామూలు వాళ్ళు కూడా కౌన్సిలర్ కన్నా ఎక్కువ నడుపుకున్నారు. ఏం కావాలంటే అర్ధరాత్రి వస్తే అలా 10 లక్షలు కావాలి హాస్పిటల్లో బిల్లు కట్టాలంటే నెక్స్ట్ డే మళ్ళీ మేము చెక్ తీసుకుపోయి ఇచ్చినాం. కౌన్సిలర్ కన్నా ఎక్కువనే కదా పవర్ఫుల్. ఇంకా సిన్సియారిటీ ఇంపార్టెంట్. కొందరు ఏం చేస్తారంటే రాకపోతే అటు దస్తు పెట్టుకొని ఉంటారు ఒకటి. ఇంకోరు ఏం చేస్తారు అతి ప్రమాదమైన వ్యక్తులు. వాడు దగ్గరనే ఉంటాడు, టీకే సాబ్ అంటాడు, మంచిగా అంటాడు, దగ్గరనే ఉంటాడు, మన ఎంబడే ఉంటాడు, మనకు కథ వేసి పడిస్తున్నాడు. వాడు చాలా ప్రమాదమైన వ్యక్తి. పోయినాడు ఏం కాదు, పోయినాడు పోతే మాకు వేసిపోయి శత్రువు. పోయినాడు దరిద్రమైంది అనుకుంటాం, వాడు మంచోడే. కానీ మనం ముసుగేసుకొని మన కండు వేసుకొని మన ముందరనే మంచిగా నటిస్తూ మళ్ళీ వెనుకల నుంచి స్టాపింగ్ చేస్తూ ఓడిపోతుంది చూడు ఎంబడుకుంటా. మంచిది లాస్ట్ ఇయర్ అయితే మన ఎంబడి వండుకుంటేనే మాట్లాడతానా మంచిగా నీ గురించి, నీకు కష్టపడుతున్నానా ఓ సత్యనారాయణ ఓ రావులన్నా ఓ అని సార్ నీ ఫుల్ తిరుగుతున్నా నీకు ఎందుకు అంటుంటాడు. కానీ అనుకుంటాడు వెనుకల నుండి క్లోజ్ చేస్తుంటాడు అన్నమాట. వెనుకల నుండి మరి ఎట్లయితుంది అట్లా? ఇప్పుడు మేయర్ గెలవాలన్నప్పుడు నువ్వు రాయికి నేను నడవాలన్నప్పుడు ఆయన ఓడిపోవాలి కానీ నేను గెలవాలంటే ఎట్లా ఇస్తుంది? ఆయన గెలవాలి, అప్పుడు నేను గెలుస్తా. నేను గెలిస్తే కేసీఆర్ గారు గెలుస్తాను, ముఖ్యమంత్రి అవుతుంది, గవర్నమెంట్ వస్తాను. కానీ తెలియకుండా నటిస్తూ చేస్తే తప్పది. ఇప్పుడు మనకు లాస్ట్ టైం తెలిసినా కూడా వదిలిపెట్టి ఈసారి తెలిస్తే మీరే గెలవట్టి ఎలుగుట్టించింది. అటువంటి రోజులు పార్టీలు ఉండదు. అసలు మనము ఇది పార్టీ ఆశయమైన పార్టీ కాదు. తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ, జైళ్ళలో పోయినటువంటి పార్టీ, రకరకాల ఇబ్బందులు ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ బాగుపడాలని చెప్పి తెచ్చుకున్నటువంటి పార్టీ, త్యాగాల మీద నిలబడినటువంటి పార్టీ. ఎంతోమంది రైతులు చచ్చిపోయారు, ఎంతోమంది విద్యార్థులు చచ్చిపోయారు, ఎంతోమంది పేదవాళ్ళు అన్నం లేక తిండి చచ్చిపోయారు. మన 15 రోజుల్లో మనం ఎంత చేసినాం అనేది నీళ్ళు పట్టుకోవడానికి పోయి కూడా చచ్చిపోతాం. నీళ్ళు పట్టుకుని నీళ్ళు లేక చచ్చిపోయాం. అటువంటి ఉన్నాయి. కనుక మనం ఏంటంటే ఈసారి తెలుసో తెలియక తప్పులు చేసినా క్షమించినాం. ఇప్పుడు క్షమించదు, కార్యకర్తలు క్షమించద్దు. మీకు తెలిసిపోతుంటాయి కదా, మీరు దాచిపెట్టుకోవద్దు. ఇమ్మీడియట్గా మరక్షణమే చెప్పాలి. మరక్షణమే పార్టీకి అగ్నెస్ట్గా ఎవరు చేసినా ఇమ్మీడియట్గా దృష్టి చేసుకురావాలి. ఇమ్మీడియట్గా ఆధారాలతో సహా ఇమ్మీడియట్ పెట్టేశారు. ఇమ్మీడియట్గా అటువంటి ఎవరికైనా చిన్న పెద్ద అనే సమస్య లేదు కదా. పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళకి చిన్నోడు కానీ పెద్దోడు కానీ దండం పెట్టినా సరే, కాలు మొక్కినా సరే, ఇటువంటి ఉండాలిరా బాబు అని చెప్పి కాపాడుకున్నాం. 100% నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. ఎవరైతే కార్పొరేటర్ని గెలిపిస్తారో గెలిచే వ్యక్తిని కూడా అంతే స్థానంలో గ్యారెంటీ చూస్తాం. నాకు ఇస్తేనే పార్టీ ఇచ్చినట్లా, నాకు ఇవ్వకపోతే ఇయ్యనట్లా అనేది తప్పదు. రేపు ఎవరినైనా అడగండి, పార్టీకి ఎవరికో అయినా అడగండి, రేపు వచ్చే పార్టీ ఏది, భవిష్యత్తున్న పార్టీ ఏది. 10 సంవత్సరాలు ఈరోజు నేను ఇక్కడ వచ్చాను, 3 చావులోకి వచ్చిన, చావుల దగ్గరికి పోయినా, వాళ్ళు చావులు వదిలిపెట్టి ఇదే మాట్లాడుతున్నారు. వాళ్ళు బిడా నువ్వు బక్కైనా బిడా, నువ్వు మళ్ళీ వస్తావు బిడా అంటే వస్తావమ్మా ఏంటంటే లేదు మీరు రావాలి మేము అందరం అని చెప్పన్నారు. ఒక ఊరికి కొంత ముసలి అందరూ వచ్చి, ఇప్పుడు లేడీస్ వచ్చి, మన నాయబడి లీడర్లు అందరూ ఉండరు, వాళ్ళంతా ఎక్కడెక్కడో ఒక్కొచ్చింది. నిన్న వస్తామంటే నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నామని కొంతమంది ఆడవాళ్ళు ఊరోళ్ళు అంతా. కనుక గ్రామాలు ఈరోజు మనం లేని లోటు ఏంటనేది
తెలిసిపోతుంది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరుగా మంచిగా ఉంటారు, కానీ విడిపోయిన తర్వాత అరే ఎంత తప్పు చేస్తాం అని అనుకుంటాం. మంచిగా ఉన్నప్పుడు తప్పు చేస్తాం చూడు, నష్టం చేస్తాం చూడు, అయ్యో ఎంత తప్పు చేస్తాం అంటాడు. మనిషి ఏంటంటే దూరమైనప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వం దూరం కాగానే తెలంగాణకు కేసీఆర్ అనేది ఎట్లా అని. ఇలా మహబూబ్నగర్ టౌన్లో దయచేసి గుర్తుపెట్టుకోండి, టౌన్లో నీళ్ళు లేకుండా ఎన్నో కష్టాలు చాలామంది చెప్పింది. మా అక్కలకు తెలుసు, మా చెల్లెలకు తెలుసు. 15 రోజులకు ఒకసారి నీళ్ళు, 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది. ఇవాళ నీళ్ళు ఎట్లకించి వస్తున్నాయి? కరెంటు గంట పోతున్నాయి. ఇలా కరెంట్ ఎట్లా వస్తుంది? ఎన్ని సబ్స్టేషన్లు పెట్టినాం, ఊర్లో ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం. హాస్పిటల్కి పోతే చిన్న పారాసెటమాల్ గోళీలు ఉండకూడదు, ఇప్పుడు ఉండలేవు. ఎట్లా తీసుకొచ్చాం? ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఒక ఊర్లో ఒక హాస్పిటల్ ఉంటే మరో హాస్పిటల్ లేదు. హైదరాబాద్లో తప్ప, గాంధీ ఉస్మానియా 2 హాస్పిటల్ తప్ప ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ హాస్పిటల్ 2 ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. ఇవాళ ఒక్క మహబూబ్నగర్లోనే ఒక హాస్పిటల్ ఉండగా 1000 పడకలు, మళ్ళీ 1000 పడకల హాస్పిటల్ తీసుకొచ్చినాం. అంటే 1000 కోట్ల హాస్పిటల్ మళ్ళీ ఇచ్చినాం. ఇవాళ గవర్నమెంట్ ఉంటే ఊహించని స్థాయి తీసుకుపోతుంటుందండి. 500-600 కోట్ల ఎక్విప్మెంట్ టెండర్ వేసి హైదరాబాద్లో ఏమైనా క్యాన్సర్ పేషెంట్ పోతే కూడా అరే ఇక్కడ లేదు, ఎక్కడుందంటే మహబూబ్నగర్లో ఉంది, కొత్తది ఇచ్చిన మొన్న జర్మనీ నుంచి, అంటే ఇక్కడ కొంచెం ఇచ్చుకొని పోవాలి. క్యాన్సర్ రాకముందే ఐడెంటిఫై చేసేటువంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకోవాలని అనుకున్నాం. దాన్ని నమ్మలే. మనం కట్టిన బిల్డింగ్ ఆస్తి కట్టలేదు. మనం ఇండస్ట్రీ చేస్తే 10,000 మంది ఎంప్లాయ్మెంట్ అది. అట్లా 5 దేవాలని ప్లాన్ చేసినాం. జర్మనీ బెంచ్ కంపెనీతో మాట్లాడినాం, కియా కంపెనీతో కేటీఆర్తో మాట్లాడించినాం. 5 కంపెనీలు చుట్టుముట్టు పెడితే 50,000 కుటుంబాలు వస్తే పాన్ షాపానికి, పండ్ల షాపానికి, కిరాణా షాపానికి, మందుల షాపానికి, డాక్టర్లకు అందరికి గిరాకీ అవుతుంది. ప్లాట్లలో కూడా గిరాకీ అవుతుంది ప్లాన్ చేసినాం. ఒకటి తెచ్చినాం, మనమే ఓపెన్ చేయించిపోయినాం. అది పొల్యూషన్ అన్నారు మళ్ళీ వాళ్ళే పోయిండు ఓపెన్ చేసిండు. మరి అటువంటి ఇంకోటి తేవాలి కదా. 12 ఐటీ కంపెనీలు తెచ్చినాం, వెళ్ళిపోయినాయి, వెళ్ళిపోయినాయి. ఇట్లా ఒక ప్లాన్. బైపాస్ తర్వాత మళ్ళీ ఈ బైపాస్ అద్భుతంగా మళ్ళీ స్టార్ట్ చేసినాం. వాడికి వెళ్ళిపోతాడు, కాంట్రాక్టర్ వెళ్ళిపోతాడు. 5 ప్లేస్లలో టెంకాయ కొట్టి స్టార్ట్ చేయించినాం. 5 ప్లేస్లలో వర్క్ స్టార్ట్ చేసిన కనుకనే ఇలా అయిపోయింది, నడుస్తుంది అది కంప్లీట్గా. దానికి బడ్జెట్ అలొకేషన్ చేయించినాం. ఎవరికి నష్టం జరగకుండా, ఎవరి ఇల్లు పోకుండా, మనం ఎట్లా అనుకుంటే అట్లా పోతుండే, మనం ఎట్లా అనుకుంటే అట్లా వెళ్ళిపోతుండే. ఏ ఇల్లు పోకుండా రోడ్ వైండింగ్లో అన్ని రకాలుగా బైపాస్ని తప్పించుకుంటా భూములు పోయినాయి తప్ప ఇల్లు పోయిన భూములకు కూడా ఊహించని పైసలు ఇచ్చినాం. ఇట్లా చాలా ఉన్నాయి. ట్యాంక్ బండ్ అట్లా అయిపోయింది, మణికొండ రోప్వే మొత్తం ఆగిపోయింది. 100 మంది 1000 మంది పర్యాటకులు వస్తుంది. అక్కడ 120 కోట్లతో మైనారిటీ స్కూల్ ఆగిపోయింది, హజ్ ఆగిపోయింది, అవన్నీ ఆగిపోయినాయి. టౌన్లో మీరు ఆగిపోయిన పనులు చెప్పాలి, నీళ్ళ గురించి చెప్పాలి, కరెంటు గురించి చెప్పాలి, 10 సంవత్సరాలు ఎట్లుందో చెప్పాలి. దయచేసి ఎవరైనా ఇది బాగాలేదు అది బాగాలేదని నాకు చెప్పండి, నేను సరి చేస్తాను. సరి చేసుకుంటా కూడా. సార్ అప్పటికి ఇట్లా వేసింది సార్ చేయొద్దు, ఇట్లా వేసింది సార్ వాళ్ళ మాట ఇంటి సార్ వినొద్దు, అవన్నీ నేను సరి చేసుకుంటాను. నాకేం బేసేజం లేదు. నాకు మహబూబ్నగర్ అభివృద్ధి తప్ప వేరేం లేదు. నేను 10 స్టెప్స్ తిరిగిమంటే తిరుగుతాను. దిగి అన్నీ సరి చేసుకుంటా, ఇంకా మంచిగా తీసుకుపోవడానికి చేస్తా. మరి 10 సంవత్సరాల అభివృద్ధిని దృష్టి పెట్టినందుకు మీరు చెప్పే పని నా సొంతం ఏం లేదు. ఓ కార్యకర్తకి ఏమైందంటే ఫోన్ చేయమని చేసినా, ఓ కార్యకర్తకి దెబ్బ తగిలిందంటే చేసినా, ఓ కార్యకర్త నష్టం అయిందని చేసిన. మీకు నష్టం చేసిన వాళ్ళు ఎవరికి నష్టం చేస్తే వాళ్ళు కోపు పెట్టుకుండొచ్చు, బాధ పెట్టుకుండొచ్చు. కానీ నేను స్వతహాగా నేను ఒకరికి నష్టం చేయాలని ఎవరు కూడా కోరుకోలేదు, చేయలేదు. ఇంకా చాలా అద్భుతాలు చేసేసే పెద్ద ప్లాన్ ఉంది. ఇలా కార్పొరేషన్ ఆ రోజు ఒక మంచి ఆలోచన చేసినాను. నేను జియో ఎందుకు ఇవ్వలేదంటే, నేను నమ్మకపోండి, జియో ఇమ్మీడియట్గా ఇస్తాను కేటీఆర్ గారు. వద్దు, జియోతో పాటు నాకు కనీసం ఒక 500 కోట్లు డబ్బులు ఇవ్వాలని చెప్పండి. ఒక 500 కోట్లు ఇవ్వాలని నీ ఒక్కరికి ఇస్తే అందరూ అడుగుతారు, ఎలక్షన్ తర్వాత ఇస్తామని అన్నాను. అందుకే ఆ జియో ఆపుకున్నాను. మొత్తం ప్రాసెస్ అయిపోయి ఒక సంతకం పెడితే జియో ఇష్యూ వేసేది ఎంతసేపు నేను 5 నిమిషాలు అట్లా. ఇంజనీరింగ్ కాలేజ్ అట్లా తీసుకొచ్చిన. ఒక క్యాంపస్ పెడదాం అనుకుని చూసినాం. 50 ఎకరాల్లో ఇంజనీరింగ్ పెద్ద జేఎన్టీ క్యాంపస్, ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, పెద్ద క్యాంపస్ పెట్టాలనుకున్నాను. అభినందపేట వెనకాల గుట్ట, ఇంకో గుట్ట, అట్లా ఎన్నో రకాలుగా ప్లాన్ చేసినాం. కనుక ఇప్పుడు మీకంతా ఐడియా ఉండాలి. ఇప్పుడు రాష్ట్రం ఏమైపోయినా మన గవర్నమెంట్లో మనం ఉంటే హైదరాబాద్కి ఈక్వల్గా ల్యాండ్ రేట్ కానీ, హైదరాబాద్ ఈక్వల్గా బిజినెస్ కానీ, హైదరాబాద్ ఈక్వల్గా ఉద్యోగాలు కానీ ఇక్కడ దొరికేవి.